మహేష్ తన స్థాయిని ఎందుకు తగ్గించుకున్నాడు? సత్యదేవ్ మూవీ రావ్ బహదూర్కి మహేష్ ప్రెజెంటరే కావచ్చు, దిగజారి ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫ్యాన్స్ ముందు మహేష్ పరువు పోయిందా? ఇంతకీ సూపర్ స్టార్ ఏం చేశాడు? సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ ట్రైలర్ కు మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడు. గతంలో చాలా సినిమాలకు తన వాయిస్ ఇచ్చిన మహేష్ ఈసారి ట్రైలర్ కు ఇచ్చాడు. మహేష్ సొంత బ్యానర్ జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తోంది. మహేష్ ముందుకొచ్చి ప్రమోషన్ చేయకపోయినా వెనకుండి నడిపిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో మహేష్ ప్రెజెంటర్ గా మారాడు. ఆ తర్వాత తను నటించిన బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాటకు సమర్పకుడిగా వ్యవహరించాడు. మేజర్ సినిమాతో బయట సినిమాను ఫస్ట్ టైం నిర్మించి పేరుతో పాటు కమర్షియల్ గా హిట్ అందుకున్నాడు. రావ్ బహదూర్ ప్రెజెంటర్ అయిన మహేష్ సినిమా కథ ఎలా ఉంటుందో ట్రైలర్ లో తన వాయిస్ తో చెప్పాడు. మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా ఇది, థియేటర్స్ లో చూడండి అంటూ మహేష్ ప్రమోషన్ ఇవ్వడం ఆశ్చర్యం వేసింది. మహేష్ చెప్పిన విధానం చూస్తే గతంలో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, రాకాసి కోన మీ అభిమాన థియేటర్స్ లో విడుదల అన్నట్టుంది అంటూ ట్రోలింగ్ నడుస్తోంది. రావ్ బహదూర్ సైకలాజికల్ ట్రైలర్ గా రూపొందింది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తీసిన వెంకటేష్ మహా డైరెక్ట్ చేశాడు. దీపా థామస్ హీరోయిన్. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి మహేష్ హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. దీంతో మహేష్ వాయిస్ ను వాడేసుకున్నాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ జల్సా కథను మహేష్ వాయిస్ ఓవర్ తో నడిపించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత బాద్షా, ఆచార్య, ముఫాసా లయన్ కింగ్ లో ముఫాసా రోల్ కు వాయిస్ ఇచ్చాడు. ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా రివ్యూ కూడా ఇచ్చాడు మహేష్. రావ్ బహదూర్ చిత్రం కేవలం ఒక సినిమా కాదు, హృదయాన్ని గట్టిగా బయటకు లాగేస్తుంది. దర్శకుడు వెంకటేష్ మహా స్టన్నింగ్ వరల్డ్ ను క్రియేట్ చేశాడు. సత్యదేవ్ తప్ప మరొకరు చేయలేరని ప్రశంసలు గుప్పించారు. సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చి హైప్ క్రియేట్ చేసిన మహేష్ రావ్ బహదూర్ ట్రైలర్ లో కథ ఎలా ఉంటుందో చెప్తూనే సినిమాను చూడమంటూ చేసిన ప్రమోషన్ తో ట్రైలర్ కంటెంట్ డైవర్ట్ అయింది. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టాక్సిక్ కి ఉన్న అర్థాన్ని మార్చేసింది. టాక్సిక్ అంటే విషపూరితమని అర్థం, కానీ గీతూ టాక్సిక్ అంటే వైలెన్స్, రొమాన్స్ అన్న కొత్త మీనింగ్ ఇచ్చింది. టాక్సిక్ నుంచి ఏ వీడియో వచ్చినా విపరీతమైన వైలెన్స్, హద్దు దాటిన రొమాన్స్ ని మాత్రమే చూపిస్తోంది గీతూ. 5 హీరోయిన్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన లేటెస్ట్ వీడియో ఎలా ఉందో చూద్దామా? KGF 2లో యష్ సోలో హీరోయిన్ తో సరిపెట్టుకున్నాడు. అయితే టాక్సిక్ లో హీరోయిన్స్ లిస్ట్ పెద్దదే. ఒక రకంగా హీరోయిన్స్ జాతరే. లేడీస్ అండ్ లేడీస్ అంటూ సినిమా నటించిన 5 హీరోయిన్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోను స్కిన్ షో, ఇంటిమసీ సీన్స్ తో నింపేసింది ఈ లేడీ డైరెక్టర్. టాక్సిక్ నుంచి రిలీజ్ అయిన హీరోయిన్స్ ఫస్ట్ లుక్ లో గ్లామర్ లో నైనా ఎక్కువ మార్కులు కొట్టేసింది. అయితే లేటెస్ట్ టీజర్ లో డిఫరెంట్ గెటప్ తో కొత్తగా రుక్మిణి వసంత్ యాక్షన్ సీన్స్ తో పద్ధతిగా కనిపించారు. కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా గ్లామర్ షోతో వీడియోను నింపేశారు. ఈ మధ్యకాలంలో టాక్సిక్ పై వచ్చినన్ని విమర్శలు మరో సినిమాపై రాలేదు. గ్లిమ్స్ వచ్చినా, టీజర్ వచ్చినా చర్చ జరగాల్సిందే, విమర్శలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ను టార్గెట్ అయింది ఇంత వైలెన్సా? హాలీవుడ్ లెవెల్లో రొమాన్సా అంటూ మోహన్ దాస్ పై విమర్శలొస్తే యష్ సమర్థించడమే కాదు, ఆమెపై పొగడ్తలు కురిపించాడు. టాక్సిక్ సెట్స్ పై ఉన్నప్పుడు యష్ హీరో అని తెలిసినా డైరెక్టర్ ఎవరో తెలీదు. ఒక్కొక్క టీజర్ బయటకు వస్తున్నప్పటి నుంచి యష్ కంటే గీతూ మోహన్ దాస్ కి పేరు మార్మోగిపోయింది. ఒకవైపు విమర్శలు, ఇలాంటి సీన్స్ లేడీ డైరెక్టర్ ఎలా తీసింది అంటూ వర్మ నుంచి ప్రశంసలు అందుకొని గీతూ ఫేమస్ అయిపోయింది. 1986లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన గీతూ 2009 వరకు నటించి అదే ఏడాది షార్ట్ ఫిలింతో మెగాఫోన్ పట్టింది. 2014లో వచ్చిన లయర్స్ డైస్ మూవీతో 2 జాతీయ అవార్డులు అందుకుంది. యష్ టాక్సిక్ మూవీ డైరెక్టర్ ఎవరో కూడా చాలా మందికి తెలియకపోయినా గ్లిమ్స్ తర్వాత హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 4 వీడియోలు వస్తే దేనికదే అరాచకం సృష్టించాయి. ముందుగా యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్డే పీక్ వీడియో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులో ఊపేసింది. ఆ తర్వాత టాక్సిక్ లో యష్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమసీ సీన్స్ కు సింబాలిక్ గా పెట్టిన షార్ట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై గీతూ స్పందిస్తూ మహిళా దర్శకురాలు ఇలాంటి సీన్స్ తీసిందంటూ వచ్చిన విమర్శలతో చిల్ అవుతున్నానని పేర్కొంది. ఇక 3 టీజర్లో వైలెన్స్ ఎలా ఉంటుందో చూపింది గీతూ మోహన్ దాస్. చెట్లు కట్ చేసే మిషన్ తో పీకలు కోయటం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తుంటే ఈ సినిమాకు ఏ కంటే పెద్ద సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇవ్వాలి. సెన్సార్ ఎన్ని కట్స్, బీప్స్, బ్లర్స్ వేస్తుందో గానీ సెన్సార్ సర్టిఫికేట్ రావడం కూడా అంత ఈజీ కాదు. రష్మిక పుష్ప 2లో శ్రీవల్లిగా పెర్ఫార్మెన్స్ రోల్ చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ తో లేడీ ఓరియంటెడ్ మూవీలోకి అడుగుపెట్టింది. సెట్స్ పై ఉన్న మైసాలో యాక్షన్ బరిలోకి దిగింది. ఇక బ్యాలెన్స్ ఉన్న విలనిజాన్ని కూడా చూపించడానికి రెడీ అయింది. ఏ సినిమాలో నెగటివ్ రోల్ పోషిస్తుందో చూసేద్దామా? పుష్ప 2 తరువాత అల్లు అర్జున్, రష్మిక మరోసారి కలిసి నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా మూవీ చేస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునే యాక్ట్ చేస్తోంది అంటూ
వీడియో కూడా రిలీజ్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఉన్నారని ప్రచారం జరుగుతుందే గానీ అఫీషియల్ గా జాన్వీ పేరు ప్రకటించలేదు. లేటెస్ట్ గా రష్మిక పేరు తెరపైకొచ్చింది. ఈ నెలలోనే రష్మిక రాక సెట్స్ లోకి అడుగు పెడుతోందని, లేడీ విలన్ గా కనిపిస్తోందంటూ రకరకాల కథనాలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతవరకు నెగిటివ్ రోల్ చేయని రష్మిక ఫస్ట్ టైం బన్నీతో ఢీ కొడుతోంది. పుష్ప 2, చావాతో హిందీలో వరుస హిట్స్ కొట్టిన రష్మిక సికందర్, ధామా, కాక్టైల్ 2తో వరుస ఫ్లాపులు చూసింది. దీంతో హిందీలో మరో ఛాన్స్ దక్కలేదు. పుష్పతో హిందీ హిట్ కొట్టినట్లు మళ్లీ బన్నీ మూవీ రాకాతోనే సక్సెస్ చూస్తుందేమో మరి. అఖిల్ కనిపించి 3 ఏళ్లు దాటింది. లాస్ట్ మూవీ ఏజెంట్ 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది. దాదాపు 2 ఏళ్ల పాటు స్టోరీ సెలక్షన్తోనే గడిపేశాడు. ఎట్టకేలకు లెనిన్ మొదలైందనుకుంటే హీరోయిన్ మారడం, రీషూట్స్ ఇబ్బంది పెట్టాయి. రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడింది. మొత్తానికి సినిమా 10న థియేటర్స్లోకి వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ ని పెంచింది. స్టార్ అయినా యంగ్ హీరో అయినా టీజర్ ని కబ్జా చేసేస్తారు. హీరోయిన్స్ కి స్పేస్ ఇవ్వకుండా ఎలివేషన్స్ తో టీజర్ ను హీరోలు నడిపించేస్తారు. లెనిన్ టీజర్ ట్రైలర్ లో హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. చూస్తుంటే కథ హీరోయిన్ చుట్టూ తిరుగుతోంది అనిపిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఇంప్రెస్ చేసింది. అంతా బాగానే ఉన్నా ఈ అమ్మడికి లక్కే లేదనిపిస్తోంది. వరుసగా 4 ఫ్లాపుల తర్వాత వస్తున్న లెనిన్ మూవీతో తనపై పడిన ఐరన్ లెగ్ ముద్రకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటోంది భాగ్యశ్రీ. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ తీసిన మురళీ కిషోర్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. లెనిన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే సందడి చేశారు. ఈసారి తాను మాట్లాడనని సినిమాని మాట్లాడుతుంది అన్నాడు అఖిల్. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ ఫ్యాన్స్ లో జోష్ ని నింపాయి. స్మార్ట్ గా ఉండే అఖిల్ లెనిన్ కోసం రగ్డ్ అండ్ మాస్ లుక్ లోకి వచ్చేశాడు. లవ్ అండ్ యాక్షన్ ను మిక్స్ చేసిన కథతో వస్తున్నాడు. అఖిల్ కెరియర్ లో డిజాస్టర్స్ ఎక్కువ. 5 సినిమాలు చేస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒక్కటే యావరేజ్ గా నిలిచింది. ఏజెంట్ అయితే 30 కోట్లకు పైగా నష్టం తీసుకొచ్చింది. ఈసారి హిట్ కొట్టాలి అన్న కసితో కథను ఎంచుకున్నాడు అఖిల్. మరి లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన లెనిన్ ను తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. దేవరా హిట్ అయినా దేవరా 2 గురించి ఎందుకు అప్డేట్ ఇవ్వడం లేదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్థం కావటం లేదు. సినిమా ఫ్లాప్ అయితే సీక్వెల్ తీస్తామన్నా ఎవరూ చూడరు. కానీ దేవరా భారీ లాభాలే తీసుకొచ్చినా ఎన్టీఆర్ డేట్స్ ఎందుకు ఇవ్వటం లేదు? కొరటాల తారక్కి ఎందుకు దూరమై బాలయ్యకు దగ్గరయ్యాడు? వాచ్ ది స్టోరీ. దేవరా 2 ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చాలా కాలంగా ఊరిస్తోంది. సీక్వెల్ ఉంటుందని ఎన్టీఆర్ఏ చెప్పినా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై చాలా డౌట్స్ ఉన్నాయి. దేవరా 2 కోసం తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేసి అలసిపోయారు. పట్టించుకోవడమే మానేశారు. తారక్ కొరటాల పుట్టినరోజు సందర్భంగా దేవరా 2 గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇక ప్రాజెక్ట్ ఆటకెక్కినట్టేనన్న కంక్లూజన్కి వచ్చారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత దేవర కథను రీరైట్ చేయడానికి కొరటాల ఏడాది టైం తీసుకున్నాడు. దేవర వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల గ్యాప్లో పడిపోయాడు. దేవర 2 కథను రాసుకున్నా అది తారక్కు నచ్చలేదట. కొరటాల ఎన్నిసార్లు మార్చి రాసినా హీరో సాటిస్ఫై కాలేకపోతున్నాడని, దీంతో ఈ ప్రాజెక్ట్ను డైరెక్టర్ పక్కన పెట్టి బాలయ్యతో మూవీ తీస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ డ్రాగన్ కోసం తారక్ ఇంకో ఏడాది డేట్స్ ఇవ్వాల్సింది. ఇప్పటికే 2.5 ఏళ్లు వేస్ట్ చేసుకున్న కొరటాల అనూహ్యంగా బాలయ్య మూవీతో ముందుకొచ్చి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా కంటే కొరటాల సినిమాపైనే హైప్ ఎక్కువగా ఉంది. డిఫరెంట్ కథతో ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు.